నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. నూతన సంవత్సర సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఒక కానుకనిచ్చారు. ఇప్పటికే నిరుద్యోగులకు ప్రభుత్వ పరంగా ఇటు నోటిఫికేషన్ ఇస్తుంటే, మరోవైపు ప్రైవేటు సంస్థల్లో ఉన్న ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం కూడా ఇటు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే DEET అనే ఒక డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం బాగా పెరిగిపోయింది. అన్ని ప్రైవేట్ సంస్థలు అన్ని రంగాల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇక ప్రభుత్వాలు కూడా ఏను వాడుకోవడంలో కూడా సఫలీకృతం అవుతుంది, వాడుకోవాల్సిన అనివార్యత వస్తుంది. ఈ సందర్భంలో కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఏఐకి ప్రాధాన్యత ఇస్తుంది. అదే కోణంలో కూడా ఇటు నిరుద్యోగులకు ఏఐ ద్వారా కూడా ఉద్యోగాలు అందించేలాగా ఒక వ్యవస్థను క్రియేట్ చేసింది. DEET డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ అనే పేరుతో యాప్ను క్రియేట్ చేసింది. ఈ యాప్ ద్వారా ఇటు కంపెనీలకు అటు నిరుద్యోగులకు ఒక వారధిని క్రియేట్ చేసింది. అంటే ఏ కంపెనీలో అయితే ప్రైవేట్ రంగంలో కూడా కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయో, ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయో, ఆ ఖాళీ ఉద్యోగాలను ఇటు నిరుద్యోగులను అంటే రెండు అవసరాలు, ఇటు నిరుద్యోగులకు ఇటు కంపెనీలకు అవసరమైన విధంగా ఒక వ్యవస్థను క్రియేట్ చేసింది. ఈ నెల పెద్దపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది. ఎందుకు ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ప్రధానంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ స్కిల్స్ ప్రకారము అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ప్లేస్టోర్కి వెళ్ళి అక్కడ DEET అని కొట్టేస్తే అక్కడ యాప్ వస్తుంది తెలంగాణ పేరుతో. అక్కడ తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చు. మన డీటెయిల్స్ కనుక ఇస్తే మన క్వాలిఫికేషన్ బట్టి కూడా అక్కడ ఉద్యోగాలు అనేది కనిపిస్తాయి. సో కంపెనీలు కూడా వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఎక్కడ ఉన్నాయో వారికి కాల్స్ ద్వారా అలాగే ఈమెయిల్స్ ద్వారా కూడా సమాచారం అందిస్తారు. తర్వాత ఇంటర్వ్యూల రూపంలో కూడా తీసుకొని ఉద్యోగాలు కల్పిస్తారు. ఇటు నిరుద్యోగులు కూడా ఇటు తిరిగి కొన్ని ప్రైవేట్ సంస్థల దగ్గర తిరగాల్సిన పరిస్థితి, అలాగే ప్రైవేట్ వెబ్సైట్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ ప్రభుత్వమే నిరుద్యోగులకు ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాళ్ళ స్కిల్స్ ఆధారంగా ఈ యొక్క యాప్ను ఏర్పాటు చేసుకుంది ప్రభుత్వం. అంటే ప్రభుత్వంలోని పరిశ్రమల శాఖ అయితే దాని ఆధ్వర్యంలో ఈ AI ఆధారిత DEET పనిచేస్తుంది. సో ఇటు దీంతో పాటు అంటే ఎవరైతే నిరుద్యోగులతో పాటు నైపుణ్యానికి సంబంధించిన సర్టిఫికేట్ల గురించి కూడా ఇది ఉపయోగపడుతుంది. సాధారణంగా ఇటు ఇంటర్న్షిప్ అవసరం ఉంటుంది, అలాగే అప్రెంటిస్షిప్ అవసరం ఉంటుంది. వాళ్ళ కోసం కూడా ఈ యాప్ యూజ్ అవుతుంది. అంటే ఎక్కడెక్కడ ఏ రకంగా ఏ రంగాల్లో ఎన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయో వారి కోసం పనిచేస్తుంది. అంటే ఒక వారధి కంపెనీలు కూడా వెతుక్కొని మాకు కావాల్సిన స్కిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఒక వాళ్ళను వెతుక్కొని వాళ్ళకి కావాల్సిన కరెక్ట్ వాళ్ళ పనికి కావాల్సిన వాళ్ళ స్కిల్స్ కావాల్సిన వ్యక్తులను కూడా ఎన్నుకునే అవకాశం కూడా ఈ యొక్క యాప్ ద్వారా అయితే కంపెనీలకు ఇస్తుంది. ఇటు నిరుద్యోగాన్ని తగ్గించుకోవడానికి ఇటు ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూనే కూడా కొన్ని కోట్లలో మంది కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ఉద్యోగాలు మాత్రం వేలల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఉండడంతో ఇక ప్రైవేట్ రంగంలో కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ భారం తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఇటు సర్టిఫికేట్ కోర్సులు అయితేంది, ఏదైతే ఇంటర్న్షిప్ అయితేంది, అలాగే అప్రెంటిస్షిప్ అయితేంది, ఆ అవకాశం కూడా ఉన్నది. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే చివరి సంవత్సరం ఏదైనా గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుకునే వాళ్ళ కోసం కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. అప్లై చేసుకోగానే వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోగానే జాబ్స్ దొరికే విధంగా కూడా దీంట్లో ఒక ఫెసిలిటీ కల్పించింది. సో ఇటు నిరుద్యోగులకు అలాగే విద్యార్థులకు అలాగే స్కిల్స్ సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏదైతే ఇంటర్న్షిప్ సంబంధించిన ప్రోగ్రామ్స్ వాళ్ళ కోసం కూడా రెండు రకాల ఇటు నిరుద్యోగం సంబంధించింది ఇటు స్కిల్స్ సంబంధించిన స్కిల్స్ డెవలప్మెంట్ కోర్సులు కూడా దీన్ని కల్పిస్తుంది. అంటే ప్రభుత్వమే ఇనిషియేటివ్ తీసుకొని ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగింది కారణంగా దాన్ని ఉపయోగించుకొని నిరుద్యోగాన్ని తగ్గించే విధంగా ఇటు పరిశ్రమల శాఖ ఇటు ప్రైవేటు కంపెనీలతో ఒక ఒప్పందం కూర్చుకొని ఈ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం కూడా AI మీద కూడా దృష్టి పెట్టింది. ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. అవసరమైతే AI యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయాలని చూస్తుంది. ఎటు చేసి ఉద్యోగాలు కల్పించాలి, ఈ యొక్క నిరుద్యోగ భారాన్ని తగ్గించాలి. చాలామందికి ఒక కరెక్ట్ వేదిక లేదు. ఈ AIని ఉపయోగించుకొని ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో వాళ్ళని ఒక మీడియం లాగా కలిపితే వాళ్ళు చూసుకుంటారు. అంటే నీకిది నాకిది లాగా, నీకేం కావాలి నాకేం కావాలన్నట్టుగా ఇటు కంపెనీలకు అటు నిరుద్యోగులకు కావాల్సిన సెలెక్ట్ చేసుకునే అవకాశం నిరుద్యోగులకు ఉంది. ఇటు కంపెనీలకు కూడా వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ కోసం సెలెక్ట్ చేసుకునే విధంగా కూడా ఒక ఏర్పాటు చేశారు. నిజంగా
ఇది ఒక ప్రభుత్వాలు కూడా ఈ ఏఐను ఉపయోగించుకోవడం కూడా ఒక మంచి పరిణామం. అంటే మారుతున్న సందర్భాలు, మారుతున్న టెక్నాలజీని బట్టి ప్రభుత్వాల తీరు మార్చుకోవడం కూడా అవసరం. ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా కూడా ఎంతోమందికి ఉపయోగం కలుగుతుంది. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వమే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ వ్యవస్థను క్రియేట్ చేసింది కాబట్టి నిరుద్యోగులకు కూడా వాళ్ళ సమాచారం గోప్యత పరంగా కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉండే అవకాశం ఉంటుంది, ఒక నమ్మకం ఉండే అవకాశం ఉంటుంది. చాలామంది పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటారు, చాలామంది కూడా ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నారు. కానీ సరైన వ్యవస్థ లేక ఎంతోమంది కూడా అవకాశాలు ఉండి, స్కిల్స్ ఉండి, ఒక వేదిక లేక ఎంతోమంది ఉపయోగం లేకుండా, అవకాశం లేకుండా చాలామంది కూడా ఖాళీగా ఉంటున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి సందర్భంలో ఇటు కంపెనీలకు వాళ్ళకి కావాల్సిన అవసరాల కోసం, వాళ్ళకి ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళ కోసం, మరోవైపు ఇటు నిరుద్యోగులు వాళ్ళ స్కిల్స్ తగ్గట్టు, వాళ్ళ అవసరాల తగ్గట్టు, వాళ్ళ సమయానుకూలంగా, వాళ్ళ పరిస్థితులను బట్టి కూడా ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం మాత్రం ఈ డిఈఈటి అనే వ్యవస్థ ద్వారా కల్పిస్తుంది. చూడాలి, ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ప్రభుత్వం వాడుకోవడం అనేది ఒక మంచి ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఒక ప్రోత్సహించాల్సిన విషయం. దాంతోపాటు ఇటు ప్రైవేటు కంపెనీలని, ఇటు నిరుద్యోగుల్ని ఒక వేదిక చేయడం కూడా ఒక మంచి పరిణామం. కానీ సాధ్యాలు ఇది ప్రారంభంలో బాగానే ఉంటుంది, కానీ దీన్ని నడిపించడంలో కూడా ఎంత ముందుకెళ్తుందో చూడాలి. దాంతోపాటు కాన్సిక్వెన్సెస్, ఎందుకంటే కొన్ని టెక్నాలజీ పరంగా ఈ మధ్యకాలంలో సైబర్ దాడులు పెరుగుతున్నాయి, సమాచార గోప్యత సంబంధించిన సమస్యలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఎలా ముందుకెళ్తుంది ఏఐపై కూడా, అంటే ఏఐ వాడుకోవడంలో మంచికి వాడుకుంటే మంచికుంది, అలాగే చెడుకు వాడుకుంటే కూడా చెడు కూడా ఉంది. అంటే ఏఐ ద్వారా కూడా చాలా కొందరు దాన్ని మిస్యూజ్ చేస్తుంటాను. ఆ మిస్యూజ్ చేసిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వాలు కూడా ఏఐ దృష్టిని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏఐని సరైన విధానంగా ఆలోచించాల్సిన అవసరం ఇటు సమాజంపై ఉంది. ఎవరైతే టెక్నికల్గా టెకీస్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఏఐని వాడుకొని మంచి కోసం ఉపయోగించుకుంటే మంచి జరుగుతుందని కూడా చాలామంది నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈ డిఈఈటి అనే ఒక డిజిటల్ వ్యవస్థ ఏర్పాటు చేసి గూగుల్ స్టోర్లో యాప్ ద్వారా అందుబాటులోకి ఉంచడం, అలాగే ఇద్దరిని ఏకం చేయడం కూడా ఒక మంచి పరిణామం. చూడాలి మరి సాధ్యాలు ఏంటి, మరి దీన్ని అప్లై చేసుకునే కోణంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఒకవేళ సాంకేతిక సమస్యలు వస్తే ప్రభుత్వం ఎట్లా సాల్వ్ చేస్తుంది, మరి ఇది ఆరంభ శూరత్వంగా ఉంటుందా, లేకపోతే రాను ఒక ఉద్యోగ కల్పనకు ఒక పెద్ద వేదిక అవుతుందా మాత్రం కొన్ని రోజుల్లో మాత్రం దీనిపై ఒక స్పష్టత రానుంది.